హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన దంపతుల నుండి గుణపాఠాలు అనే అంశముల గురించి మనం ఈ 13 వారాల ధారావాహికలో మనం అందరం కూడా చర్చించుకుంటున్నాము. దానిలోని ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు మనం చర్చించుకొని పోతున్నాము. రూతు బోయజులు గట్టి పునాదులు అనే అంశాన్ని గురించి మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చర్చించుకొని పోతున్నాము. ఈ చర్చనీయాంశంలో మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉండటం చాలా సంతోషము. వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దామా? నమస్కారం అండి కుమారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సౌమ్య గారు. ఈరోజు మనకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశము రూతు బోయజులు గట్టి పునాదులు. అయితే దీని విషయమై కంఠత వాక్యం మా ప్రేక్షకులు చదివి వినిపిస్తారా కుమారి గారు? తప్పకుండా అండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాలు కంఠత వాక్యంగా మనం చదువుకుందామండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు ఎళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయదని చక్కని కంఠత వాక్యం దేవుడు మనకిచ్చారండి ఈరోజు. చాలా చాలా చక్కటి వాక్యం అండి. అమూల్యమైన వాక్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అవునండి, చక్కగా చదివినందుకు కూడా వందనాలు. మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రూతు బోయజు కథ. ఈ యొక్క ప్రేమ కథ మనకి చాలా అమూల్యమైన, వాళ్ళు చాలా ఆదర్శ దంపతులుగా మనకు కనిపిస్తారండి. వాళ్ళల్లో కూడా మరి భావి తరాల వారికి కూడా వాళ్ళు ఎంతో ఆదర్శంగా మనకు కనిపిస్తున్నటువంటి వారి ప్రేమ కథ ఇందులో మనం చూడొచ్చు. రూతు బోయజుల యొక్క ప్రేమ కథ. అయితే మనం ఇక్కడ మన గురించి తక్కువగాను మరి ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించడానికి మనం ఏం చేయవలసి ఉంటామో దాని గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా సౌమ్య గారు? ఓకే, మన రూతు విషయాన్ని కనుక మనం చూస్తే తన క్యారెక్టర్ అదే. తన గురించి తను తక్కువగా ఆలోచిస్తుంది, ఎదుటి వారి గురించి తను ఎక్కువగా ఆలోచించే మనిషి, చాలా వినయంతో కూడిన మనిషి. తర్వాత తను కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన స్త్రీ. ఒక ఆదర్శవంతమైన స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నది ఎవరంటే మనకు రూత్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇంకా కుటుంబ వ్యవస్థను కనుక మనం చూస్తే వాళ్ళ కుటుంబం కూడా ఎంతో మాదిరికరమైన కుటుంబం. సో అత్తా కోడళ్ళ యొక్క అనుబంధం చూసినట్లయితే అదొక అమోఘమైన అనుబంధం మనకు అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడు మనకు దేవుని ప్రేమతో ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. సో కొడుకులు చనిపోతే వెంటనే నయోమి తన కోడళ్ళ స్థితిని చూసి వాళ్ళని వెంటనే వెళ్ళి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. కోడళ్ళు అయితే చేయగలరు, ఏ అత్తలు చేయగలుగుతారు ఈ రోజుల్లో అలాంటి పని. అంటే వాళ్ళని ఒక కూతుర్లుగా స్వీకరించి వాళ్ళని పిలవడం, సంబోధించడం కూడా నా కుమార్తెలారా అని పిలుస్తుంది ఆవిడ, కానీ కోడలు అని చెప్పి కానీ వారు వేరే పేరు పెట్టి కూడా పిలవదు. సో వాళ్ళని సొంత కూతురులాగా చూసుకుంది. అండ్ వీరు కూడా, రూత్ కూడా ఆమెను తన సొంత తల్లిని రాగానే తను వెళ్ళిపోతే తన తల్లిని ఎవరు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో తన అత్తని విడిచిపెట్టుకోకుండా తనతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకమైన ప్రేమ బంధాలు మనం చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళలాగా ఉండాలి, అటువంటి కుటుంబంలోకి ఎవరైనా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు, అటువంటి కుటుంబంలో ఎవరైనా నివసించాలి అని చెప్పి అనుకుంటారు. సో ఎప్పుడు అది సాధ్యపడుతుందంటే ఆ కుటుంబంలో దేవుని ప్రేమను వారు కలిగి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. ఇంకా మన గురించి కంటే ఇతరుల గురించి ఎలాగ మనం ఆలోచించగలుగుతాం అంటే ఎప్పుడు మనం ఆలోచించగలుగుతాం అది ఎవరి క్యారెక్టర్ అసలు అంటే యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్. సో దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన ఆలోచించలేదు. ఆయన ప్రతిదీ చేసిన ప్రతిదీ కూడా పరుని మేలు కోసం, మన కోసం ఆయన చేశాడు. కానీ ఆయన సొంతంగా అంటూ ఆయనకంటూ ఏది లేదు. ఎప్పుడు సాధ్యపడుతుందంటే మనలో స్వార్థం అనేది నశించినప్పుడు. నేను, నాది అనే స్వార్థము, నాకే కావాలి, నేనే ఉండాలి, ఇలాంటి స్వార్థపూరితమైన ఆశలు, సెల్ఫ్ అనేది చనిపోయినప్పుడు, మన సెల్ఫ్ అనేది మనం చంపేసుకున్నప్పుడు అటువంటి జీవితం జీవించడానికి మనకు సాధ్యపడుతుంది. అవునండి, చాలా మంచి విషయం తెలియజేశారు. రూత్ ఆలోచించలేదు, నా గురించి తన గురించి ఆలోచించలేదు, కానీ ఆవిడ ఎవరి గురించి ఆలోచించి వాళ్ళ అత్తయ్య గురించి ఆలోచించింది. సో ఈ రకంగా ఆమె సెల్ఫిష్ అయితే అలాంటి పని చేసేది కాదు. కాబట్టి స్వార్థం అనేది నశించినప్పుడు, మనిషిలో స్వార్థం అనేది తీసేసుకున్నప్పుడు అటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అవునండి, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కుమారి గారు మనం చూసుకున్నట్లయితే రూతు తన భక్తిని ఎలా ప్రదర్శించింది, ఇశ్రాయేల్ దేవుని పట్ల ఆమెకున్నటువంటి అభిప్రాయం ఏంటి? రూతు అంటేనే ఆమె పేరులోనే స్నేహశీలత, సద్గుణ రాశి అని
మంచి పేరు అర్థం ఉందండి ఆమెకి. మరి ఆ అర్థానికి తగినట్లే సహాయకారి కూడా ఆమె. అంటే ఆమె నేచర్ ఎలాంటిదంటే ఇతరులకి సహాయం చేసే నేచర్ ఉంది ఆమెలో. అందువల్ల ఆమె మరి వాళ్ళ అత్తగారిని వాళ్ళ అత్తగారి ద్వారా మంచి ఆమెకి సహాయకారిగా ఉందన్నమాట. ఆమె చాలా అత్తగారి పట్ల అమోఘమైన భక్తిని చూపించింది. ఎందుకంటే ఆమె అంటది కదా, పెద్ద కోడలు ఓర్ప, మరి ఆమె వెళ్ళిపోతుంది, నువ్వు కూడా వెళ్ళిపో ఆమెతో పాటు అని చెప్పి అన్నప్పుడు ఆమె అంటది కదా, నేను ఆమె వెళ్ళనని చెప్పిద్ది. అంటే గట్టి నిర్ణయం తీసుకుంది తన అత్తగారితో ఉండాలని. మరి ఎందుకంటే ఒక మాట అంటది, నయోమి గారు ఒక మాట అంటారు, యెహోవా నాకు విరోధి ఆయన అనే మాట అంటారు. అంటే ఆమె జీవితంలో జరిగినటువంటి సంభవాన్ని గుర్తు చేసుకొని ఆమె బాధపడుతుంటే ఆ బాధని ఈ రూతు గారు అర్థం చేసుకొని చక్కగా మరి ఆమెకి సహాయకారిగా ఉండాలని చెప్పి ఆమె పేరుకు తగ్గట్టుగానే ఎన్నో సహాయం చేసుకుంటూ అత్తగారికి మరి ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. అంతేకాదు ఆమె అత్తగారిని హత్తుకున్నారంట. హత్తుకోవటం అంటే మరి అది ఎంతో గొప్ప గుణం ఉంటేనే హత్తుకోగలుగుతారు ఎవరైనా కూడా. మరి అందువలన రూతు మరి తిరిగి వెళ్ళమంటే నేను ఆమెతోనే వెళ్ళిపోతాను అందుకని రూతు 1:15 ప్రకారం ఏమన్నారంటే, నా వెంబడి రావద్దనియు నన్ను వెళ్ళిపోమ్మని అనొద్దని చెప్పి ఆమె బ్రతిమాలుకుంటుంది. బ్రతిమాలొద్దు, నన్ను వెళ్ళొద్దని చెప్పి చక్కగా చెబుతుంది. వాళ్ళ అత్తగారికే సలహాలు ఇస్తుంది. అయితే నేను నశించినా కానీ నశిస్తా, కానీ నీవు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయదని ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగిందండి. మరి ఆ రూతు చాలా ఆదర్శమైన కోడలు. ఈ కాలంలో అలాంటి కోడళ్ళు ఉండాలంటే ఈ రూతు గ్రంథం చదివితే చాలా వారికి ఉపయోగపడుతుంది అనేది నేను తెలుసుకున్నానండి. నేను కూడా ఒకప్పుడు ఒక కోడలుగానే ఉన్నప్పుడు నేను ఎక్కువ ఈ గ్రంథాన్ని చదివేదాన్ని. నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ గ్రంథం చదువుకున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. నేర్చుకోవటం ద్వారా నేను కూడా మరి మంచి కోడలుగా ఉండాలని ఆశపడ్డాను. ఆ రీతిగానే దేవుడు నాకు సహాయం చేశారు. మరి రూతుని మనం తీసుకున్నప్పుడు ఆమె దేవుడు ఏర్పాటులో ఉన్నది రూతు. మరి ఆ ఏర్పాటును బట్టి దేవుడు ఆమెను వాడుకోవటం జరిగింది. మరి రూతుతో పాటు ఆమె నయోమి ఇద్దరు కలిసి మరలా తిరిగి బెత్లెహేముకి రావటం అనేది అద్భుతం కదండి. మరి వారిద్దరు కూడాను మరి కలిసి ఉండటం అనేది చాలా మూల్యమైనటువంటి విషయాలు. మనం చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. రూతు బోయజులు గట్టి పునాదులు అనే ఈ యొక్క అంశమునకు తిరిగి స్వాగతం. మనం సౌమ్య గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోయజు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? బోయాజు క్యారెక్టర్ని మనం చూసినట్లయితే, ఆయన గుణశీలాలను మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చండి. మనం రూత్ కంటే ముందు ఉన్న వ్యక్తులు, పురుషులకి బోయాజుకి చాలా వ్యత్యాసం అనేది కనపడతా ఉంటుంది. అంటే అప్పటిదాకా ఉన్న పురుషులందరూ వాళ్ళు యుద్ధాలు చేస్తూ మనుషుల్ని చంపుతూ కొన్ని విరోచిత కార్యక్రమాలు దేవుని కోసం ఒక శూరుల వలె వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ బోయాజుకు వచ్చేసరికి ఆయన పూర్తి తేడాగా కనిపిస్తాడు. అంటే వాళ్ళ వలె ఉండడు. ఆయన అలాంటి విరోచిత కార్యక్రమాలేమి ఈయన చేయడు. కానీ దయగా మాట్లాడటము, ఇతరులలోని మంచిని గుర్తించటము, ఇతరులు చేసిన మంచి పనులు గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడము, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించడం, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ చూసినప్పుడు బోయాజు నిజంగా ఆయన ఒక పరిపూర్ణమైన మానవుడిగా, లేకపోతే ఒక పరిపూర్ణమైన మెగ వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్ యోధులు, శూరులు అని అలాంటి వాళ్ళనే చెప్పదు, కానీ బోయాజు లాంటి వాళ్ళని కూడా ఒక యోధుడుగా అనేది మనకు బైబిల్ సంబోధిస్తుంది. సో ఏ రకంగా చూసిన బోయాజు ఆ యొక్క గుణశీలాలను, క్రీస్తు ప్రేమను, ఆ దయగా మాట్లాడటము, అలాంటి సౌమ్యంగా ఉండటము, ఆ స్వభావాన్ని ప్రదర్శించడం ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి. ఎవరైతే క్రీస్తు ప్రేమను, లేకపోతే క్రీస్తు హృదయాన్ని తాకిన హృదయం మాత్రమే అటువంటి గుణశీలాలను ప్రదర్శించగలుగుతుంది. క్రీస్తు ప్రేమను చూసిన హృదయం. సో కాబట్టి బోయాజు అటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆయన రూత్ విషయంలో కూడా మనం చూసినట్లయితే రూత్ని ఆయన ఆమెను చూడగానే గుర్తిస్తాడు. ఆవిడ చేసిన మంచి పని గురించి ఆయన ఆల్రెడీ విన్నాడు కాబట్టి ఆమెను చూసుకుంటాడు. ఆమె ఎడల కొన్ని మంచి కార్యాలు, ఆమెను తన పొలంలోనే ఏరుకోవడానికి ఎందుకంటే ఏర్పాటు చేసుకుంటాడు. ఈవెన్ ఆమె పొలంలో ఆమె పని చేస్తున్న ఆయనకు దాసిగా ఉన్నప్పటికీ ఆమెను దాసిగా, ఒక పనికత్తగా ఆమెను కన్సిడర్ చేయడు. అంటే ఆమెను పిలవడు అలాగా. సో ఆమెకు
ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక పార్ట్నర్ని ఎంచుకుంటున్నప్పుడు ఒక గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వీళ్ళిద్దరు స్టోరీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా చాలా మంచి కార్యాలు రూతు కోసం చేస్తాడు. ఆమెకు దాహం ఉన్నప్పుడు దాహం ఇవ్వడము, ఆమెను కేర్ చేయడము, ఆమెను జాగ్రత్తలు తీసుకోవడము, ఇవన్నీ చూసినట్లయితే బోయాజ్లో ఒక మంచి లక్షణాలు, ఒక పరిపూర్ణమైన ఒక వ్యక్తి ఒక లక్షణాలు మనం చూడొచ్చు. అండ్ మనకు ఎలెన్ వైట్ ఒకటి చెప్తుంది, ఇలాగ దయగా మాట్లాడే, ఇతరుల ఏడల దయా కరుణ కటాక్షాలు కలిగిన క్రియలు చేయగలిగే ఒక క్రైస్తవ్యానికి ఒక గొప్ప సాక్షిగా నిలబడతాడంట. సో మనం ఏది గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప మినిస్ట్రీ సేవలు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరో బాధలో ఉన్న ఒక వ్యక్తికి మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగి ఒక దయగల మాటను మనం చెప్పగలిగితే, వాళ్ళకు సానుభూతి మనం చూపించగలిగితే, వాళ్ళ యొక్క మనస్సుకు శాంతిని ఇవ్వగలిగే ఏ చిన్న పదం మనం మాట్లాడినా పరలోకం దాన్ని గుర్తిస్తుందంటండి. పరలోకంలో జ్ఞాపకార్థ గ్రంథంలో ఆ మాటలన్నీ లిఖించబడతాయని చెప్పి మనకు దేవుడు చెప్తున్నాడు. సో అది 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 నిజమైన మతం, అది నిజమైన క్రైస్తవ్యం. సో బోయాజ్ అటువంటి క్యారెక్టర్ని ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. చాలా చక్కటి విషయం అండి. బోయస్ యొక్క గుణగణాలు క్రీస్తు గుణగణాల వంటి వల్లే ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ కుమారి గారు మనం చూసుకున్నట్లయితే మరి రూతు యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మన ప్రేక్షకులు తెలియజేస్తారండి. తప్పకుండా అండి. రూతు 3:10 అతడు అంటే బోయజు రూతు గురించి నా కుమారి అని మాట్లాడతాడు. అంతేకాదు నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు అని చెప్తాడు. అంతేకాదు నీవు ఆమె ఒక యవనస్తురాలండి. మరి 2వ అధ్యాయంలో ఒక వచనం చదువుతానండి. 2వ అధ్యాయము 5వ వచనం చదువుతానండి. 5-6 వచనాలు చదివితే, అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూసి ఈ చిన్నది ఎవరని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలని చెప్తారు. అంటే ఆమె యవన కాలంలో ఉండి కూడా ఆమె ఏం చేసిందంటే యవనస్తుల్ని వెంబడించలేదు. సో ఆమె క్యారెక్టరు యవనస్తులు ఏం చేస్తారంటే యవనస్తులతోనే సహవాసం చేస్తారు చాలా వరకు నేను గమనించింది. కానీ ఈమె యవనస్తురాలు ఇండు కూడా యవనస్తుల్ని వెంబడించుకోకుండా కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరిని వెంబడించలేదంట. ఆమె మరి వాళ్ళ అత్తగారు చెప్పిన మాటలే విన్నది. కాబట్టి అక్కడ ప్రజలందరూ ఏమని బోయజు విన్నాడంటే ఆమె గురించి, ఆమె మరి వెనకటి సత్ప్రవర్తన కంటే ముందటి సత్ప్రవర్తన చాలా బాగుందని చెప్పి విన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆమె గురించి యోగ్యురాలని మాట్లాడుతున్నారంట అండి. మరి చూడండి, అంత యోగ్యత సంపాదించుకున్నదంటే ఒక యవనస్త్రాలు ఎంత గ్రేట్ అండి. మరి అంతే కదా, ముసలామె వాళ్ళ అత్తగారు ఏమీ చేసుకోలేదు, విధవరాలు, ఆమె దగ్గర ఆస్తుపాస్తులు లేవు, అయినా కానీ ఏమీ లేకపోయినా ఆమెను వెంబడించి నీ దేవుడే నా దేవుడు అని చెప్పడం అంత గొప్ప భాగ్యం. మీరు చనిపోయిన చోట నేను చనిపోతాను, నీ జైల్లో నా జైల్లో అని చెప్పింది కదా. ఆమెలో ఎంత గొప్ప గుణగణాలు ఉన్నాయో కదా. దాన్ని బట్టి చూస్తే ఆలోచిస్తే అందరూ ఆమె చేసే పనులు చూసి మరి తప్పకుండా అది మెచ్చుకుంటారు. ఆమె ఉదయం లేచిందంటే పనిలోకి వెళ్ళిపోయిందంటే తల ఎత్తకుండా ఆమె వాళ్ళ అత్త గురించి మరి ఆలోచిస్తూ తను ఎలాగా వాళ్ళ అత్తని పోషించాలని ఆలోచిస్తూ ఉన్నది కదా. అందుకని అక్కడ ప్రజలందరూ కూడా ఆమె యోగ్యతను గమనించారనమాట. అంతకంటే గొప్ప భాగ్యం యవనస్తులకి ఏముంటుందండి. ఈరోజు అత్తగారిని అత్తుకునే కోడళ్ళు ఎంతమంది ఉంటున్నారు. రూతుని చూసి నేర్చుకోవాలని మరి ఈ రూతు గ్రంథాన్ని చదివితే కోడళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకుంటారండి. అత్తగారు కూడా మరి కోడళ్ళ పట్ల ఎలా ఉండాలనే దాని గురించి ఆమెగారు కూడా ఆమె నయోమి గురించి నేర్చుకోవటం జరుగుతుందన్నమాట. అందుకని ఈ రూతు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా రాయటం జరిగింది. ఈ రూతు గ్రంథానికి ఒక ప్రత్యేకత, 4 అధ్యాయాలే ఉంటాయి ఇందుట్లో. ఈ 4 అధ్యాయాలు కూడా రూతు, నయోమి, బోయజు వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతుందండి 4 అధ్యాయాల స్టోరీ. కానీ 4 అధ్యాయాల స్టోరీ చిన్నదైనా కానీ చాలా సారవంతమైన ఇందుట్లో అర్థం ఉంది, మరి ఆత్మీయత ఉంది ఇందుట్లో. మరి ఒక కుటుంబం ఏ రీతిగా ఉండాలనేది కూడా మనం నేర్చుకోవచ్చు ఈ గ్రంథం చదవటం ద్వారా.
ఎన్నిసార్లు ఈ గ్రంథం చదివినా కానండి అసలు కొత్తదానిగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ మధ్య అటువంటి ప్రేమ అనుబంధం చూసారా, ఆ యొక్క స్త్రీల మధ్య. అసలు యాక్చువల్లీ స్త్రీల మధ్య అటువంటి అనుబంధం ఉండదండి. ఎలా ఉంటారంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లుగా ఉంటారు. అత్తకి విరుద్ధంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, కోడలు ఉంటాం, కోడలకు విరుద్ధంగా అత్త ఉండడం, వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు లేకపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళ మధ్య ప్రేమను చూసినప్పుడు ఎంతో హృదయానికి సంతోషంగా అనిపిస్తుంది. అందుకనే ఎన్నిసార్లు చదివినా కానీ ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది కదండి. అవునండి. కాబట్టి మనము ఈ రూతు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి నేర్చుకోవాల్సింది. కాబట్టి మనం చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. రూతు బోయజుల గట్టి పునాదుల ఈ యొక్క అంశమునకు స్వాగతము, సుస్వాగతం అండి. తిరిగి స్వాగతం చెల్లించుకుంటున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోయజు విషయంలో మనం చూసుకున్నట్లయితే సౌమ్య వారి చేసినటువంటి విమోచన కార్యానికి, క్రీస్తు విమోచన ప్రణాళికకు సారూప్యం గురించి వివరిస్తారా? చూసినట్లయితే మనము బైబిల్ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వాళ్ళ స్వాస్థ్యం అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళు వేరే దేశంలో, మోయాబు దేశంలో వాళ్ళు నివసిస్తున్నారు. కానీ వాళ్ళ సొంత దేశమైన బెత్లెహేంలో వారికి కొంత స్వాస్థంగా ఒక భూభాగాన్ని దేవుడు వారికి ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళ యొక్క సొంత భూమి కాబట్టి. కానీ ఈ రోజుల్లో మనకు విధవరాలను చూసుకుంటే వాళ్ళని ఏ రకంగా చూస్తుంది సమాజం అనేది మనకు చూసింది. ఇప్పుడు పర్లేదు, కానీ ఒకప్పుడు వాళ్ళకి ఏది తీసుకోవడానికి అర్హత లేదు, అప్పుడు కూడా మేబీ అదే ఉండేది. కానీ ఆ స్థితి నుంచి వారిని విడిపించాలి అంటే ఆ స్వాస్థాన్ని వేరొకడు, వారి యొక్క సమీప బంధువు దాన్ని కొనుక్కొని వారి యొక్క పొలాన్ని వారి ఎడల బంధుధర్మము జరిగించి వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి, లేకపోతే ఆ యొక్క దాస్యత్వం నుంచి, లేకపోతే ఆ యొక్క శాపం నుంచి వారిని విడిపించవలసిన వాడే ఉన్నాడు. ఆయనే మనకి ఇక్కడ కథలో బోయాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో బోయాజు వారికి సమీప బంధువు. అయితే బోయాజు కంటే ముందుగా ఎలీమెలెకు అనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, వాళ్ళకి ఇంకా దగ్గర బంధువు. కాబట్టి ఎలీమెలెకు ద్వారా వారి యొక్క బంధుధర్మం జరిగించి వారిని ఆ యొక్క వాళ్ళని విడిపించడానికి ఎలీమెలెకు రావాలి, లేదంటే తన తర్వాత ఉన్న బోయాజు మాత్రమే దానికి చేయగలిగిన సమర్థుడు అనమాట. సో ఆ పొలం కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు వారికి కలిగిన ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు వారికి కలిగిన సంతానము వారి యొక్క యావదాస్తి మీద వారసులుగా ఉండటం అనేది జరుగుతుంది. సో అది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆచారం. సో ఈ కథలో మనం చూసినట్లయితే మన విమోచన కార్యక్రమాన్ని కూడా మనము ఈజీగా మనము గ్రహించవచ్చండి. సో రూత్ ఎవరు? ఆమె యొక్క విధవరాలు, భర్తను పోగొట్టుకున్న విధవరాలు. ఆమె దాసత్వం కింద ఉంది, శాపభారం కింద ఉంది. ఆమెను విడిపించడానికి ఎవరు రావాలి? ఒక సమీప బంధువు ఆవిడకు అవసరం. సమీప బంధువు వచ్చి ఆమెని ఆ యొక్క దాసత్వం నుంచి, లేకపోతే ఆ యొక్క శాపం నుంచి తను విడిపించి తను స్వతంత్రాలుగా చేయాల్సిన బాధ్యత సమీప బంధువుది. సో అది రూతు గ్రంథంలో మనకు కనిపించే విమోచన ప్రణాళిక. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనం చూసుకుంటే రూతు వల్ల మనం కూడా విధవరాలుగా ఉన్నాం. సో మనం ఏంటంటే పాపం వలన మన యొక్క మన భర్తతో ఉన్న సాంగత్యాన్ని, దేవునితో ఉన్న సాంగత్యాన్ని మనం పోగొట్టుకున్నాం. సో మనం కూడా ఆ యొక్క పాప దాస్యంలో మనం ఉన్నాం. సో మనల్ని విడిపించగల సమర్థుడు మనకంటూ ఎవరూ లేరు. కేవలం మన సమీప బంధువు మాత్రమే మనల్ని విడిపించాలి. సో మన సమీప బంధువు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే మొదట ఎవరు వస్తారు? సమీప బంధువు ఎలీమెలెకు స్థానంలో మనకి ఇక్కడ సాతాను వస్తాడు మనకి. ఎందుకంటే పాపం తర్వాత ఈ యొక్క లోకానుసారమైన ఆధిపత్యం ఎవరు పొందుకున్నారు అంటే సాతాను వాడు పొందుకున్నాడు కదా. సో సాతాను కాదని దాని తర్వాత సాతాను పక్కకు తప్పించి యేసుక్రీస్తు వారు సమీప బంధువు అంటే మన రక్త సంబంధికుడు కాదు, కానీ తన రక్తాన్ని చిందించిన బంధువు మన కోసం. సో ఆయన రావడము మనకి ఆ యొక్క పాప దాస్యత్వం నుంచి విమోచన కలిగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకంగా మన మహాసంఘర్షణ ఎంటైర్ స్టోరీని మనం రూతు గ్రంథంలో మనం చూడగలం. ఏ విధంగా రూతు తన పాప స్థితి వలన, మన పాప స్థితి వలన మన సంబంధాన్ని మనం కోల్పోయాం. మనల్ని విడిపించడానికి మనకు ఒక సమీప బంధువుగా బోయాజు స్థానంలో క్రీస్తు రావడం అనేది జరిగింది. ఆయన రక్తాన్ని చిందించి
ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించి ఆ యొక్క విమోచన ప్రణాళికలో మనల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో ఇంకా ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా 1-4 వచనాలు మనం చదివినట్లయితే అది అంత్యదినంలో కలిగే తీర్పును గురించి అది సాదృశ్యంగా ఉందండి. సో బోయాజు ఆ యొక్క ఊరు గవిని వద్దకు వెళ్ళి పెద్ద మనుషుల సమక్షంలో పిలిపించి ఎలీమెలెకుని తప్పించి, సో ఇదంతా ఏది మనకు సూచిస్తుంది అంటే మనకు అంత్యకాలంలో జరగబోయే తీర్పు. దేవుడు కూడా అందరి సమక్షంలో సాతానుకు శిక్ష విధించి సాతాన్ని తప్పించేసి తన సంఘాన్ని, క్రైస్తవ సంఘంగా ఉన్న మనల్ని ఆయన భార్యగా ఆయన స్వీకరించే యొక్క సన్నివేశాన్ని కూడా మనం చూడవచ్చు. సో ఈ రకంగా ఒక విమోచన ప్రణాళిక అంతటిని కూడా మనము ఈ యొక్క రూతు గ్రంథంలో మనము చూడవచ్చు. కాబట్టి బోయాజు ఎవరికి సాదృశ్యం? మనకు క్రీస్తుకు సాదృశ్యంగా మనం చెప్పవచ్చు. అండ్ రూతు బోయాజుల కలయిక వలన ఎంత గొప్ప విషయం జరిగిందంటే వారి యొక్క తరంలోనే, వారి యొక్క సంతానం నుంచే క్రీస్తు రావడం అనేది జరిగింది. సో కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళ నుంచే రక్షకుడు, విమోచకుడు వస్తాడని చెప్పి వాళ్ళు చేసుకునే పెళ్ళి అంతా సరే, అంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని హస్తం ప్రకారము, దేవుని యొక్క చిత్తం ప్రకారము దేవుని హస్తం వారిని నడిపించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దేవుని యొక్క చిత్తమే వారి ఎడల జరిగించినట్టుగా మనం చూస్తాము. చాలా బాగుందండి. ఇక్కడ కుమారి గారు మనం చూసుకున్నట్లయితే రోజు పోయే దంపతుల సారాంశం గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా అండి. మరి రూతు బోయజుల గురించి చెప్పాలంటే రోమా పత్రిక మరి 8వ అధ్యాయం 24వ వచనంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది అని చెప్పి లేఖనం ఉన్నదండి. ఆ లేఖనం ప్రకారం రూతు బోయజు అసలు వారు అసలు వివాహం చేసుకోవటానికి అర్హులే కాదు. ఎందుకంటే ఆమె మోయాబీరాయలు, బోయజు మరి ఎబ్రీలు. ఈ కారణాన్ని బట్టి వాళ్ళకి అసలు చాలా సంభావించాలి వాళ్ళిద్దరిలో, ఇద్దరు వివాహం చేసుకోవాలంటే. ఎందుకనంటే నయోమి ఎలీమెలెకు అక్కడ ఆ దేశంలో కరువు రావాలి, అక్కడ నుండి మోయాబు దేశం రావాలి, అక్కడ మరి ఇద్దరు కుమారులకి మోయాబు స్త్రీలను వివాహం చేయాలి, మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరు చనిపోవటం, భర్త చనిపోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత తిరిగి మరలా ఆమె తిరిగి అత్తగారితో కలిసి ఈ బెత్లెహేము రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బోయజు ద్వారా ఆమెకి వివాహం జరగటం అనేది జరిగిందనమాట. అందువల్ల వీరు వేరు వ్యక్తులు అయినప్పటికి కూడా వారు వివాహం చేసుకోవటానికి సంతోషకరమైన కారణాలు వారికి కలిసి వచ్చినాయి అన్నమాట. అందువలన వారిద్దరు స్వభావాలు కూడా దేవుని యెడల చాలా చక్కగా ఉన్నాయి. దేవునితో వారు కలిసి శ్రద్ధగా చేసే విషయంలో కానీ, మరి పని చేపించే విషయంలో బోయజు కూడా అంటారు. ఏమంటారంటే అక్కడికి వచ్చినప్పుడు పనివార్త అంటాడు కదా బోయజు, అంటే బోయజు రూతు ఆదర్శ దంపతులు, వారి ద్వారా ఓబేదు, యెషయి, దావీదు, యేసుప్రభు రావటం జరిగిందండి. రూతు వంశావళిలో చేరింది. కాబట్టి రూతు బోయజుది ఆదర్శ దాంపత్యం అండి. చాలా బాగా చెప్పారండి, చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని శుభకరంగా చేస్తున్నందుకు మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తామండి. మరి చూస్తున్నారు కదండి, ఎన్నో గొప్ప విషయాలు రూతు గ్రంథం నుంచి మనం నేర్చుకుని ఉన్నాము. మరి రూతు బోయజులు ఆదర్శ దంపతులుగా మరి భావి తరాల వారికి ఎంతో మరి మంచి పేరు తీసుకొచ్చేవారు. వాళ్ళ ప్రేమ జంట చాలా బాగుంది. కాబట్టి ఈ కార్యక్రమం చక్కగా నేర్చుకుని ఉన్నాము. మరి మరొక కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు సెలవండి. మీరు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి.